తెలంగాణ నిప్పుల కొలిమిలా మండుతోంది. ఎండలతో జనం ఠారెత్తిపోతున్నారు. నిన్న ఒక్కరోజే భానుడి ప్రతాపానికి 9 మంది బలయ్యారు. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తూ ఉన్నాయి. మరో 2 రోజుల పాటు ఈ వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1వ తేదీ తర్వాత ఎండల తీవ్రత తగ్గే ఛాన్స్ ఉంది. రోజు రోజుకు ఎండలు ముదురుతూ ఉండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా 10 జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటి దూసుకుపోతూ ఉండడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 45.6 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 45.4 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాలలో 45.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, ములుగు జిల్లా వెంకటాపూర్, వరంగల్ జిల్లా సంగెం ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ భారీ ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు తోడవడంతో రోడ్లన్నీ మధ్యాహ్నం వేళ జన సంచారం లేక కర్ఫ్యూను తలపిస్తూ ఉన్నాయి. ఎండల తీవ్రతతో వివిధ జిల్లాల్లో నిన్న వడదెబ్బతో 9 మంది చనిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2, సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులో 1, సంగారెడ్డి జిల్లా కంగ్డి మండలం వేగుల్వాడి గ్రామ పంచాయతీలో ఓ మహిళ మృతి చెందింది. ఆదివారం నుండి వాతావరణంలో మార్పులు వస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఆదివారం ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనివల్ల వచ్చే నెల 1వ తేదీ తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పడతాయని, అప్పటి వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.